ఇది ఎవ్వరైనా వినాల్సిందేనండి. అధిక పొట్టకి గుడ్ బై చెప్పేసేయండి. ఈ రహస్యం తెలిస్తే ఎంత పెద్ద పొట్టైనా కరిగి మీరు విపరీతంగా సన్నబడతారు. ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టలేనంత సన్నగా అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పొట్ట అనేది ఎక్కువగా ఉంది, పొట్ట తగ్గాలి, పొట్ట భాగం సన్నగా అవ్వాలి, తర్వాత థైస్ దగ్గర కొవ్వు ఉంది, హిప్స్ దగ్గర కొవ్వు ఉంది, శరీరం అంతా కూడా కొవ్వు ఉంది, మేము విపరీతంగా సన్నబడిపోవాలి, ఏం చేయాలని అడుగుతున్నారు కదా. మీకున్న పొట్ట తగ్గడానికి నేను ఈరోజు ఒక బ్రహ్మాండమైన చిట్కా చెప్తాను. దీంతో ఎంత పెద్ద పొట్టైనా సరే ఇట్టే కరిగి మీరు చాలా సన్నగా అయిపోతారు. దీన్ని తప్పకుండా మీరు 2 రోజులకి ఒక్కసారి ట్రై చేసినా సరిపోతుంది. ప్రతిరోజు ట్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ఎంత పెద్ద పొట్టైనా కరిగి మీరు చాలా సన్నగా అయిపోతారు. మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఉదయం లేవంగానే ఇలా చేస్తే వెంటనే పొట్ట భాగాన, శరీర భాగాన ఉన్న కొవ్వంతా కరిగి సన్నగా అయిపోవడం పక్క. 100 కేజీలు ఉన్న 50 కేజీలకైతే ఈజీగానే వచ్చేస్తారు కష్టపడకుండా. ఎటువంటి ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ పెద్దగా చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా చేసినట్లయితే. అసలు ఏం చేయాలి ఇంతకీ చెప్పండి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ తెలుసు మనం హెయిర్ ఆయిల్ అనేది రెడీ చేస్తున్నాం. ఈ హెయిర్ ఆయిల్ ఇప్పటికే చాలామంది కొని మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. మన హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అస్సలు హెయిర్ లేదు అని బాధపడే వాళ్ళకు కూడా మన హెయిర్ ఆయిల్ అనేది బాగా వర్క్ అయిందని చెప్తున్నారు. సో మీరు ట్రై చేయండి. మీకు హెయిర్ ఫాల్ సమస్య తగ్గి మీ హెయిర్ అనేది తక్కువ టైంలోనే సూపర్గా పెరుగుతుంది. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. హెయిర్ ఆయిల్ బుక్ చేసుకోవచ్చు. రెమెడీ చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. మన రెమెడీ అనేది గ్యాస్ మీద స్టార్ట్ అవుతుంది. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఫస్ట్గా మనం ధనియాల్ని యాడ్ చేసుకోవాలి. ధనియాల వల్ల శరీరంలో ఉన్న కొవ్వు అనేది చాలా స్పీడ్గా కరుగుతుంది, బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. 1 స్పూన్ ధనియాల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు జీలకర్ర వచ్చేసి మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి బెల్లీ ఫ్యాట్ని, శరీరంలో ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి హెల్ప్ అవుతుంది. జీలకర్ర కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కలోంజీ సీడ్స్ని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవి ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయండి. సో అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలు యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చే వరకు మెంతులు. శరీరంలో ఉన్న కొవ్వు కరిగి శరీరం అంతా కూడా విపరీతంగా సన్నగా అవ్వడానికి మెంతులు హెల్ప్ చేస్తాయి. 1 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చే వరకు వాము. నెక్స్ట్ వామును అయితే యాడ్ చేసుకోవాలండి. వామును కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. మన డైజెషన్ ఇంప్రూవ్ చేసి మనకి యాసిడిటీ కానీ, గ్యాస్ కానీ, స్టమక్ పెయిన్ కానీ ఇలాంటి సమస్యలు లేకుండా ఫుడ్ అనేది తొందరగా డైజెస్ట్ అవ్వడానికి, అలాగే మన శరీరం అంతా కూడా చాలా సన్నగా అవ్వడానికి వాము చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో వామును యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ అనేది ఇప్పుడు మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా 1-2 మినిట్స్ అనేది ఇలా కలుపుతూ ఉంటే ఇవి మనకి కలర్ చేంజ్ అయిపోతాయి. ఇవి కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మనకి మంచి అరోమా కూడా వస్తుందన్నమాట. మనకి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కలర్ అనేవి చేంజ్ అయిపోయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి వీటిని యాడ్ చేసుకొని బాగా కూల్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం ప్యాన్లో ఉంచి కూల్ చేస్తే ఏమవుతుందంటే ప్యాన్ హీట్కి ఇవి బ్లాక్ అయిపోతాయి. సో అందుకు వేరొక ప్లేట్లో యాడ్ చేసుకొని కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సొంటి పొడిని యాడ్ చేసుకోండి. తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట సాల్ట్, పింక్ సాల్ట్ అండి ఇది. సో ఈ పింక్ సాల్ట్ మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, అంత దొరకని ఇంగ్రీడియంట్ కాదు. 1 స్పూన్ వరకు పింక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలాంటి పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ని ఏదైనా కంటైనర్లో పెట్టుకుంటే మనకి చాలా నెలలు అయితే స్టోర్ ఉంటుందండి. సో ఎన్ని నెలలు స్టోర్ చేసుకోవాలనుకుంటే అన్ని నెలలు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు, తక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఇప్పుడు స్టోర్ చేసిన తర్వాత నార్మల్ టెంపరేచర్లో అంటే రూమ్ టెంపరేచర్లోనే మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఫ్రిడ్జ్ అవసరం కూడా ఉండదండి. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. ముందుగా ఒక గ్లాస్లో
హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, వెయిట్ లాస్ పౌడర్. సో దీన్ని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా కూడా మనం తినేయొచ్చండి. కాకపోతే అందరూ డైరెక్ట్గా తినలేరు కదా, తిన్న తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్ తాగినా సరిపోతుంది. లేదనుకుంటే ఇలా డ్రింక్ రూపంలో ఈ గ్లాస్లో ఈ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగితే సరిపోతుంది. ఇందులో మీరు కావాలి అనుకుంటే లెమన్ జ్యూస్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్లు. బట్ నేనైతే ఇక్కడ ఏమి యాడ్ చేయలేదండి. మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో కానీ లేదనుకుంటే రాత్రి భోజనానికి ఒక 1 అవర్ ముందు కానీ ఈ డ్రింక్ తాగాలి. డేలో మీరు ఒక్కసారి తాగినా మీకున్న బెల్లీ ఫ్యాట్ మొత్తం కూడా కరుగుతుంది. ఎంత పెద్ద బాన పొట్ట అయినా సరే స్లిమ్గా అయిపోతుంది. మీరు మార్నింగ్ టైంలో తాగితే ఎక్కువ మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ డ్రింక్ తాగే ముందు కొంచెం గోరువెచ్చగైనా సరే తాగాలి. కాఫీ టీ తాగినట్లు తాగినా ప్రాబ్లం లేదండి. మరీ చల్లగా అయిపోయిన తర్వాత అయితే తాగొద్దు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇందులో లెమన్ జ్యూసు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. యాడ్ చేసినా మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఇలా మీరు ఒక వారం ట్రై చేయండి. ఎంత పెద్ద బాన పొట్ట అయినా కరిగి సన్నబడుతుంది. శరీర భాగాల్లో ఉన్న కొవ్వు కూడా కరిగి మీరు విపరీతంగా సన్నబడతారు. చూసిన వాళ్ళు కూడా షాక్ అయ్యేంతలా మారిపోతారు. బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికైతే ద బెస్ట్ రెమెడీ అండి ఇది. మీరు డైలీ వన్స్ తీసుకోవచ్చు, డైలీ 2 టైమ్స్ కూడా ఈ డ్రింక్ని తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్న తీసుకోవచ్చు. మార్నింగ్ తీసుకోలేకపోయాం అనుకున్నప్పుడు రాత్రి భోజనానికి 1 అవర్ ముందు కూడా తీసుకోవచ్చు. డేలో 2 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను డైలీ వన్స్ అనే చెప్తానండి. లేదు అనుకుంటే మీరు 2 డేస్కి ఒకసారైనా తీసుకోండి. డైలీ వన్స్ తీసుకోవచ్చు, 2 డేస్కి ఒకసారి కూడా తీసుకోవచ్చు. మీరు డైలీ తీసుకుంటే మాత్రం నిజంగా 1 వీక్కే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూడొచ్చు. పొట్ట భాగాన కొవ్వు తగ్గుతుంది, శరీర భాగాల్లో ఉన్న కొవ్వు కూడా తగ్గి మీరు చాలా సన్నగా అయిపోతారు. ఈ యూస్ఫుల్ టిప్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా షేర్ చేయండి. ఎంత బరువు ఉన్నా ఇట్టే తగ్గిపోతారు. చూసిన వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.